హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మేము టమాటా వడియాలు చేయబోతున్నాం. ఇది అన్నం టమాటా వడియాలని మీరు దీని అనొచ్చు అనమాట. సో వీటి కోసం మనం వడియాలు చేస్తే ఒకరోజు ముందుగా కోపన్ బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో వడియాలు పెడుతున్నాను. సో అరకిలో కోపన్ బియ్యం తీసుకొని దాన్ని 2 సార్లు మంచిగా కడిగి నీళ్ళు పడేశాను. దెన్ మూడోసారి వచ్చేసి ఓ గ్లాస్ కోపన్ బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్ళు పోయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను బియ్యం క్వాలిటీని బట్టి పాత బియ్యం అయితే చాలా ఎక్కువ ఎదుగు అవుతాయి. ఇక్కడ మొత్తం నేను 2.5 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు పోసాను అన్నమాట. సో ఇలా నీళ్ళు పోసి ఒకరోజు ముందు నీళ్ళు పోయాలి. సో దీన్ని ఓవర్ నైట్ ఇలాగే సోక్ అవ్వనివ్వాలి, అంటే ఎంచక్క నాననివ్వాలన్నమాట. సో ఇలా అంతే బియ్యం అనేది తొందరగా ఉడుకుతుంది, వడియాలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో గుడ్ నైట్ అండి, రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మన బియ్యం కూడా చాలా బాగా నానిపోయాయి. ఇలా చేత్తో అంటే విచ్చుకుపోతాయండి బియ్యం, చూసినట్టయితే పర్ఫెక్ట్గా నానిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం నీళ్ళేం మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దీన్ని మనం స్టవ్ పైన పెట్టొచ్చు. కానీ ఇది టమాటా వడియాలు కాబట్టి అరకిలో బియ్యానికి అరకిలో టమాటాలు కావాలి. సో టమాటా బియ్యం 2 కలిపి ఒక అన్నం ఉడకడానికి పెద్ద గిన్నె కావాలి కాబట్టి ఈ మొత్తాన్ని నేను కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పెద్ద గిన్నె. ఇప్పుడు దీన్ని ఇలాగే మనం స్టవ్ పైన పెట్టేసేయాలి. వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి. పాత బియ్యం అయితే గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోయండి, కొత్త బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయండి, సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఒక సైడ్ పెట్టేద్దాము. కొంచెం అన్నం ఉమ్మగిలుతుంది చూడండి, అంతవరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు అరకిలో బియ్యానికి నేను ఇక్కడ అరకిలో టమాటాలు తీసుకుంటున్నాను. టమాటా అన్నం వడియాలి కాబట్టి టమాటాలు బియ్యం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి వచ్చేసి అరకిలో పండిన టమాటాలే తీసుకోవాలి. కాయలు అయితే తొందరగా ఉడకవన్నమాట. సో ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేసుకొని మీరు కాబట్టి టమాటా రసాన్ని వేసుకోవచ్చు. ఏంటంటే వీటన్నిటిని మిక్సీలో బ్లెండ్ చేసి ఆ ప్యూరీని డైరెక్ట్గా అన్నంలో వేసుకోవచ్చు. లేకపోతే వీటిని వాష్ చేసేసి చిన్న కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ప్యూరీ ఇష్టం లేదండి, నేను చిన్న ముక్కల్లా కట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ టమాటా గింజలన్నింటినీ ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేస్తాను. ఇప్పుడు ఇది మనం అన్నంలో వేసేయాలండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మీరు కావాలంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను. కానీ అన్నంలో ఇలా చిన్నగా ఉన్న వక్కలు తొందరగా ఉడికిపోతాయి, నో ప్రాబ్లం అన్నమాట. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంట్లో మిక్సర్ లేదు కాబట్టి మేము ఇలాగే చేసేస్తున్నాము. ఇది వచ్చేసి మా పెద్దమ్మ రెసిపీ, తను చాలా బాగా చేస్తుంది, తన దగ్గర నేర్చుకున్న రెసిపీ అన్నమాట నేను. సో ఇక్కడ చూసారా, అన్నం చాలా వరకు దగ్గర పడింది. ఇలా అయ్యాక పర్ఫెక్ట్గా అన్నం ఇలా అవ్వాలి, మెత్త ఉడికినట్టు అవుతుందండి. సో ఈ టైంలో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి చూడండి, ఆ టమాటాలన్నింటినీ అన్నంలోకి వేసేయాలి. ఇది ఓవర్ నైట్ నాన్న బియ్యం కాబట్టి మెత్తగా అవుతుంది అన్నం. మనకు కావాల్సిందిగా మెత్తటి అన్నమేనండి. సో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే 3/4 కిలో కూడా వేసుకోవచ్చు టమాటాలు. ఇప్పుడు దీంట్లో నేను నువ్వులు వేస్తున్నాను. నువ్వులు బోల్డ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్, 5 రూపీస్కి ఒక ప్యాకెట్ దొరుకుతుంది, అలాంటి 2 ప్యాకెట్స్ నువ్వులవి వేసేసాను. తర్వాత దీంట్లోకి వెళ్తుంది జీలకర్ర, ఒక 5 రూపీస్ ప్యాకెట్ మొత్తం జీలకర్ర వేసాను, అంటే ఒక 2 టీ స్పూన్లు. తర్వాత 1 టీ స్పూన్ ఓమా అంటే వాము అంటారు. కొంచెం వేరేలా కూడా చెప్పడం ఎందుకంటే అందరికీ ఒకే లాంగ్వేజ్ అర్థం కాదు. కొంతమంది ఓమా అంటారు, కొంతమంది వామ్ అంటారు, కొంతమంది అజ్వైన్ అంటారు. సో ఇప్పుడు దీంట్లో నేను వేస్తున్నాను కారం నేను చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఈ వడియాలు మా తేజ్ బంగారం కూడా ఇష్టం అండి. సో అందుకే కారం తక్కువ వేస్తున్నాను. సో ఇవన్నీ వేసాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. బియ్యానికి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి, కారానికి సరిపడా కాదు, కొంచెం ఉప్పు ఎక్కువ వేసాను నేను. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దీన్ని ఇలాగే ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి, పర్ఫెక్ట్గా కలుపుకొని. చూసారా, మంచిగా మిక్స్ చేసుకోవాలి, కింద అడుగు అంటుకోకుండా ఊరికే కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇదేంటంటే నాకు ఇది కలపడం కష్టం కాబట్టి మా అమ్మగారు వచ్చారు, అంటే మా మమ్మీ వచ్చిందనమాట వీటిని కలపడం కోసం. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో మా ఇంట్లో మ్యాష్ చేసేది లేదు కాబట్టి మా అమ్మ ఇలా కోలతోటి చేసేస్తుందండి. కోల కొంచెం కలర్ పోయింది కాబట్టి అలా కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది డర్టీగా ఉందక్క అని కామెంట్ చేస్తారు, లేదంటే అది సగం కలర్ పోయింది, నేను దాన్ని ఏం చేయలేను. సో ఈ విధంగా దీన్ని అన్నాన్ని మెత్త చేసుకునే వరకు మ్యాష్ చేసుకోవాలన్నమాట.
అంతే, వడియాలకు కావాల్సిన స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎండలోకి వెళ్ళి వడియాల్ని ఒత్తుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే విపరీతంగా ఎండ కొడుతుంది. ఎండలో కూర్చొని వడియాలు ఒత్తుకోవడం చాలా కష్టం కదా. సో ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. లేకపోతే వడియాలు అనేవి ఇంట్లో తయారు చేసుకొని తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్ని బయట పెట్టేసేయండి. సో ఇక్కడ మా రౌడీ బాలి వచ్చేసి మా సెటప్ అంతా రెడీ చేస్తుంది అనమాట. తను వచ్చేసి మా అక్క వాళ్ళ అత్తమ్మ వెళ్ళిపోతుంది అక్కడికి. చాలామంది ప్లాస్టిక్ కవర్లో వడియాలు వేస్తున్నారు, కెమికల్స్ వస్తాయి కదా అంటున్నారు. అలా ఏమి రావండి, వడియాలు ప్లాస్టిక్ కవర్లోనే వేస్తారు. తను వచ్చేసి మా అత్తమ్మ, అంటే మా అక్క వాళ్ళ అత్తమ్మ అన్నమాట. మీకు చూపిస్తున్నాను, నేను కనిపిస్తుందని ఆ వీడియోలో అడిగింది అత్తమ్మ, అందుకే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం అన్నం రెడీ చేసుకున్నామో ఆ అన్నాన్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. మా ఇంట్లో మ్యాష్ చేసుకునేది లేదు కాబట్టి నేను ఇక్కడ చెంబుతోటి లైట్గా కొంచెం వాటర్ చల్లుతూ వీటిని మ్యాష్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మా ఇంటి ముందరే రోడ్ ఉంటుంది. ఇది లైక్ ఇంటి ముందట ప్లేస్ లాగా రోజు ఊడుస్తాము, రోజు అలుకు చల్లినట్టు వాటర్ చల్లుతాం కాబట్టి క్లీన్గానే ఉంటుంది. చాలామంది రోడ్డు పైన కూర్చున్నారు ఏంటనే కూడా అనొచ్చు కదా, అందుకే చెప్తున్నాను. సో అంతేనండి, వడియాల మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రైపాడ్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం వడియాలని వేసేసుకోవడమే అన్నమాట. ఇలా మ్యాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకు వడియాలు దగ్గరికి వస్తాయి. లేకపోతే బియ్యం లాగా ఉంటే విచ్చుకోపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి మ్యాక్సిమం 1 డేలోనే 60% ఎండుతాయి అన్నమాట. సో 2 డేస్ ఎండబెడితే సరిపోతుంది. మేము ఎంచక్క 10:30కి చేస్తున్నామండి ఇక్కడ వడియాలు. చూసారా, చిన్న చిన్న ముద్దలా చేసుకొని వాటర్లో చేయి అద్దుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవడమే. అప్పల్లాగా మనం గారెలు చేస్తాం చూడండి, గారెల్లాగా వడియాలను ఒత్తుకోవడమే అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మా వడియాలు అన్నీ రెడీ అయిపోయాయి. 1/2 కేజీకి మనకి 1.5 కిలో వడియాలు అవుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే టమాటా వేస్తాము, ఉప్పు కారాలు అవన్నీ వస్తాయి కదా. సో 1.5 కిలో వరకు అయిపోతాయి వడియాలు. సో ఇవి వచ్చేసి మా వడియాలు రెడీ అయిపోయాయి. 2 డేస్ ఆరబెడితే సరిపోతుందని మంచి ఎండలో వడియాలు పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. సో ఇక్కడ మా అమ్మ వచ్చేసి పక్క అమ్మాయితోటి ఏదో డిస్కషన్ పెడుతుంది. మా ఇంటి దగ్గర ఏంటంటే చాలామంది ఉంటారు కాబట్టి ఏ పని చేసినా హెల్ప్ చేయడానికి అందరు ముందుకు వస్తూ ఉంటారు. మేము వడియాలు చేసినప్పుడు నేను ఒక్కదాని కాదు, బోల్డ్ అంతమంది ఉంటారు. సో ఓవరాల్గా ఇవి వచ్చేసి మన వడియాలు 2 డేస్ ఎండబెట్టేసి తింటే సరిపోతుంది. మేము వడియాలు చేసినంతసేపు తేజ్ బంగారం వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నారు చూడండి. మా ఓం వచ్చేసి తేజ్ బంగారాన్ని ఎత్తుకొని షాప్లో కూర్చున్నాడు. సో తేజ్ బంగారం మేము వడియాలు చేసేటప్పుడు ఉంటే ఊరికే ఎండలో నిల్చోవడం కానీ, వడియాలని విచ్చగొట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాడు. సో వడియాలు చేయడం అయిపోయింది కాబట్టి మమ్మీ కూడా షాప్లోకి వచ్చేసింది. మా మమ్మీ ఎక్కువ శాతం షాప్లో ఉంటుందండి. చాలామంది మీ మమ్మీని ఎక్కువసేపు చూపించండి అంటున్నారు కదా, అలా కుదరదు. అత్తయ్య ఇంట్లో ఉంటారు, మమ్మీ వచ్చేసి షాప్లో ఉంటుంది. అందుకే మమ్మీని 24 hours చూపించడం కుదరదు. మమ్మీ రెసిపీస్ కూడా ఎక్కువ ఏం చేయదండి, ఎందుకంటే అది షాప్లోనే అలసిపోతుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మా గల్లీ. సరే, మళ్ళీ నేను మిమ్మల్ని మధ్యాహ్నం ఫ్రెష్ అప్ అయిపోయాక మళ్ళీ మీట్ అవుతాను అన్నమాట. తను వచ్చేసి మా పక్క ఆంటీ. సో ఈ ఏరియా వచ్చేసి నా చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది కాబట్టి నాకు చాలా ఎక్కువ అలవాటు. ఇక్కడ వాళ్ళు అందరు దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళు. ఈమె వచ్చేసి మా ఇంటి పక్క అమ్మాయి. సో మీ అందరికీ అన్నం వడియాలు నచ్చాయా? మీ అందరు ఎంతమంది దీన్ని ట్రై చేశారు అనేది నాకు కామెంట్లు చెప్పండి. సో ఒకవేళ మీకు తెలియకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నేను మళ్ళీ కలుస్తాను. హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ కామెంట్లో చెప్పండి. సో ఈరోజు వచ్చేసి వడియాలు చేసాము. ఈ వడియాలు వచ్చేసి మా పెద్దమ్మ స్పెషల్ అనమాట. మా బూలచ్చమ్మ చేస్తూ ఉంటుంది. లైక్ మనం తెలంగాణ ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ మన సైడ్ ఎక్కువ వరిపిండితోటి వడియాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. గుమ్మడి వడియాలు ఇట్లాంటి వడలు ఎక్కువ వేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. నాకు దాంట్లో ఎక్కువ ఏం రాదు, కానీ వరిపిండితో చేసేవి ఇంకో 2-3 రకాలు వచ్చు. సో ఈరోజు ఒక రకం వడియాలు చేశాను. మమ్మీ నాకు హెల్ప్ చేసింది చాలా బాగా. సో ఈరోజు ఆ వడియాలు అయిపోయి సగం వరకు ఆరిపోయాయి. 2 డేస్ కంపల్సరీ ఆరబెట్టాలి. ఎంత ఎండ పెట్టినా కూడా 2-3 డేస్ పెడితే ఏంటంటే బాగా ఎండి ఎలాంటి ఏమంటారు బూజు పట్టకుండా ఉంటాయి. ఇవి వచ్చేసి ఇంతకు ముందు చేసిన వడియాలు అన్నీ ఆరాయండి. ఇవన్నీ కలిపి ఒకసారి మీకు ఏమంటారు గోలిచ్చాక చూపిస్తాను. ఊరికే పడుతున్నాయి, మమ్మీగా పడుతుంది అంటున్నాను చూసి. సో ఒక 2 ప్లేట్లు నింపి ఇక్కడే పెట్టున్నాను. చాలా మందికి మమ్మీ చేసి వడియాలన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు నేను ఒక DIY ఫేస్ క్రీమ్ని, అదిగో సమ్మర్ స్పెషల్ ఫేస్ క్రీమ్ని, మీ ఫేస్ పైన ఉన్న ట్యానింగ్ని తొలగించే క్రీమ్ని, మీ ఫేస్కి గ్లో ఇచ్చే క్రీమ్ని మీతో షేర్ చేయబోతున్నాను. చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోటి ఒక హోమ్ మేడ్ క్రీమ్ని షేర్ చేయబోతున్నాను. ఈ క్రీమ్ అనేది మీ ఫేస్ పైన ఉన్న ట్యానింగ్ని చాలా వరకు తొలగిస్తుంది. సమ్మర్లో ద బెస్ట్ ఫేస్ క్రీమ్ లాగా దీన్ని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దీని ఫార్ములా చాలా లైట్గా ఉంటుంది,
టెక్స్చర్ కూడా చాలా లైట్గా ఉంటుంది, మీ ఫేస్ని ఆయిలీగా చేయదు, అండ్ చెక్క సూపర్ ఫాస్ట్గా మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ని తొలగిస్తుంది. దాంతోపాటు ఫేస్కి ఒక మంచి గ్లో ఇస్తుంది. ట్యాన్ పోయిందంటే ఖచ్చితంగా మంచి గ్లో వస్తుంది. సో ఈ క్రీమ్ కోసం కావాల్సినవి ఏవిగో మీ ఇంట్లో ఉండవు, ఖచ్చితంగా జెల్స్ మీరు తెప్పించుకోవాలండి. సో నేను వాడుతున్న జెల్స్ మీరు వాడాలని లేదండి, సేమ్ బ్రాండ్ వాడుకున్నా పర్లేదు, కానీ అలాంటి జెల్స్ కంపల్సరీ కావాలి. చాలా మంది మనకి సమ్మర్ కోసం క్రీమ్ చెప్పండి అక్క అన్నారు కదా, సో నేను DIY క్రీమ్ని మీతో షేర్ చెప్తున్నాను. దీనికోసం ముందుగా మనకి పపాయ జెల్ కావాలండి. పపాయ జెల్ వచ్చేసి మీ ఫేస్ పైన ఉన్న ట్యానింగ్ ఇన్స్టాంట్గా తొలగిస్తుంది. ఇది వచ్చేసి గుడ్ వైబ్స్, మీరు ఇదే వాడాలని లేదండి, మీరు వేరేగా వాడచ్చు. మార్కెట్లో బోల్డ్ అని జెల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏంటంటే జెల్స్ అయితే చాలా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అంతేనండి. సో ఇక్కడ నేను పపాయ జెల్ తీసుకుంటున్నాను. అన్ని 1 టీ స్పూన్ తీసుకొని మనం ఈ క్రీమ్ని 15 days వరకు నిలువ ఉంచుకోవచ్చు. సో నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ రొటీన్ మీరు చూసినట్టయితే చాలా వరకు నేను ఈ మధ్య జెల్స్ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 టీ స్పూన్ పపాయ జెల్ తీసుకున్నాను. పపాయ జెల్ స్మెల్ వచ్చేసి సేమ్ పపాయ లాగా ఉంటుంది, రీఫ్రెషింగ్గా ఉంటుంది. దాని నెక్స్ట్ దీంట్లో మనకి కావాలి ఆరెంజ్ జెల్ కావాలి. ఆరెంజ్ జెల్ నా రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్లో ఒక పార్ట్ అయిపోయింది. నేను క్రీమ్స్ అన్ని వాడడం మానేశాను. జస్ట్ ఆరెంజ్ జెల్ నైట్ పడుకునే ముందు మార్నింగ్ స్నానం చేయగానే ఫేస్ పైన ఎక్కువ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ జెల్ ఒక 1/2 టీ స్పూన్, ఇది నేను వాడి ఎంత అయిపోయిందో చూడండి. క్వాంటిటీ అనేది ఈక్వల్గా తీసుకోండి అన్నీ కూడా. ఓకే, ఇందులో మనం జెల్స్ తీసుకుంటున్నాం కాబట్టి దీని టెక్స్చర్ అనేది చాలా లైట్గా ఉంటుందండి. మీ స్కిన్కి ఎలాంటి ఆయిలీనెస్ని ఇది మిగుల్చదు. దాని నెక్స్ట్ ఇందులో మనం విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఈవియాన్ 400 విటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్. నేను ఒకటే తీసుకుంటున్నాను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ ఆయిలీనెస్ మన క్రీమ్లో యాడ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ 1 తీసుకుంటున్నాను. ఇది మీ స్కిన్ పైన ఉన్న, ఇది మీకు యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది. మీ స్కిన్ పైన ఉన్న ఏమంటారు పగుళ్ళు ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది, మీ స్కిన్కి హీలింగ్ని ఇస్తుంది, మరియు మన క్రీమ్లో లైట్గా మాయిశ్చర్ని యాడ్ చేస్తుంది. స్కిన్ బ్రైట్నింగ్కి యూజ్ అవుతుందండి. జస్ట్ 1 మాత్రం వేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళకు కూడా సమ్మర్లో ఎక్కువ శాతం ఆయిలీ స్కిన్ అవుతూ ఉంటుంది. సో సమ్మర్ కాబట్టి ఆయిలీ థింగ్స్ ఏవి మనం దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే మీరు వాడే క్రీమ్ ఆయిలీగా ఉంటే మీ ఫేస్ పైన పింపుల్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. సో సరిపోతుంది. దాని నెక్స్ట్ దీంట్లో నాకెంతో ఇష్టమైన అలోవెరా జెల్ వేస్తున్నాను. సో ఇది DIY క్రీమ్ అండి, మీరు ఇంట్లో చేసుకోవచ్చు, అంతేగాని ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోలేమన్నట్టు. జెల్స్ కంపల్సరీ కావాలి. సేమ్ క్వాంటిటీలో నేను ఇక్కడ అలోవెరా జెల్ తీసుకుంటాను. అంతేనండి, ఎంతో సింపుల్గా హోమ్ మేడ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇది సమ్మర్లో మీ స్కిన్ని గ్లోయిగా చేస్తుంది, స్కిన్ పైన ఉన్న ట్యాన్ని తొలగిస్తుంది, మరియు సమ్మర్లో వచ్చే ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. చాలా వరకు సమ్మర్లో మనం రెగ్యులర్గా పెట్టే ఫెయిర్ అండ్ లవ్లీ అయినా కానీ మన ఫేస్ పైన చాలా వరకు జిడ్డులాగా కారుతూ ఉంటుంది క్రీమ్ పెట్టుకున్నాక. కానీ ఈ క్రీమ్ అలా వచ్చే జిడ్డును కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఒక్క 2 minutes వీటిని మంచిగా మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నార్మల్గా పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే జెల్ అనేది కొంచెం ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లైట్గా మార్కెట్లో దొరికే క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. సో పపాయ యూజెస్ చాలా ఎక్కువ, పపాయ ఎక్కువ యూజ్ చేసేది మనం సమ్మర్లోని కాబట్టి సమ్మర్లో ఎక్కువ పపాయకు సంబంధించిన క్రీమ్స్ వాడితే బాగుంటుందండి. సో ఇలాంటి క్రీమ్ వాడడం వల్ల ఏంటంటే జెల్స్ అనేవి ఆర్గానిక్ అండి, జస్ట్ వీటిలో ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజులు ఇల్లు ఉండాలి కాబట్టి మీరు ఇంట్లో జెల్స్ చేసి పెట్టుకుంటే ఈ క్రీమ్ మీకు 3-4 daysకి మించి ఉండదు. సో ఇలా రెడీమేడ్ జెల్స్ వాడితే మాత్రం కంపల్సరీ ఈ క్రీమ్ అనేది మీకు ఖచ్చితంగా ఒక 1 month వరకు నిల్వ ఉంటుంది. కానీ 15 days వరకు చేసుకుంటే బెటర్. ఇది మీరు మార్నింగ్ పెట్టుకోవచ్చు, నైట్ పెట్టుకోవచ్చు. నైట్ క్రీమ్ లాగా పనికి వస్తుంది, కానీ మార్నింగ్ పెట్టుకుని SPF పెట్టుకొని క్రీమ్ పెట్టుకోండి, ఎందుకంటే దానివల్ల మనకి స్కిన్కి ప్రొటెక్షన్ ఉంటుంది. SPF యొక్క యూజెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుందాం. దీన్ని ఎలా వాడాలో చెప్తాను. సో ఇది వచ్చేసి DIY ట్యాన్ రిమూవల్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చాలా లైట్ ఫార్ములాతో ఉన్న క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మరి దీన్ని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ ఉన్న బాక్స్లో మీరు నిల్వ ఉంచినట్టయితే బోల్డ్ అండ్ రోల్ నిల్వ అవుతుంది. దీని అప్లికేషన్ హ్యాండ్ పైన చూపిస్తాను, చూసారా? చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఒక క్రీమ్ పెట్టుకున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. మరియు పపాయ జెల్, ఆరెంజ్ జెల్, అలోవెరా జెల్, ఈ 3గా మీ స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతాయి, మీ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తాయి. మరియు ఆరెంజ్ జెల్ వల్ల పింపుల్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. పపాయ జెల్, ఆరెంజ్ జెల్ 2 మిక్స్ చేసి మీ స్కిన్ యొక్క పిగ్మెంటేషన్ని చాలా వరకు తగ్గిస్తాయి, ట్యాన్ని రిమూవ్ చేస్తాయి అన్నమాట. సో దీన్ని మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేయగానే మార్నింగ్ మీ CTMలో ఒక పార్ట్ లాగా యాడ్ చేసుకోండి. లైక్ క్లిన్జింగ్, టోనింగ్, తర్వాత మాయిశ్చరైజర్ ప్లేస్లో దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ కెమికల్స్ లేవు కాబట్టి మీ స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. ఎంచక్క 1 month వరకు ఫ్రిడ్జ్లో దీన్ని మీరు నిల్వ ఉంచుకోవచ్చు. నార్మల్గా అయితే 15 daysతో సరిపోతుంది.
సో దీన్ని మీరు రెగ్యులర్ క్రీమ్ లాగా అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. అప్లికేషన్ పార్ట్ అనేది డిలీట్ అయిపోయిందండి. ఐఎమ్ సారీ. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.